హలో ఫ్రెండ్స్, అప్పులప్పారావు అని ఎట్లున్నారు? అంతా బాగున్నారా? ఏం చేస్తున్నారు? సమాచారం ఏం లేదు, కామన్ పనికి పోయి వచ్చాను, మాట్లాడదాం అనిపించి ఊరికి వీడియో చేశాను. అందరూ ఫాలో అవుతున్నారు, థ్యాంక్స్. నేను కొన్ని వీడియోలు కూడా పెడుతున్నా, అందరూ చూస్తున్నారు, థ్యాంక్స్ అండి. నా పేరు కామన్గా నిజంగా నా పేరు మస్తాను. కొంతమందికి నేను బాకీ ఉన్నాను, బాకీ ఇవ్వాలా. ఇంతియాజ్ నీకు డబ్బులు పంపిస్తారా? నేను కొంచెం ఇబ్బంది కాబట్టి పంపించలేకపోతున్నాను. బండి అమ్మాను, మళ్ళా తిరిగి వచ్చేసింది, ఏం ఇబ్బంది లేదు. కొంచెం ఇబ్బంది ఉండి నీకు డబ్బులు పంపించలేదు ఇంతియాజ్, పంపిస్తాను నీ డబ్బులు. నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను ఇవ్వనని కాదు, ఇస్తాను. కొంచెం టైట్గా ఉంది, అందుకు ఇవ్వలేకపోతున్నా, నీకు ఫోన్పే చేయలేకపోతున్నా. నా ఫోన్పే డబ్బులు ఏమి వేయట్లేదు, దాంట్లో కట్ అయిపోతున్నాయని వేయట్లేదు. అవి మర్చిపోయా, నేను మీకు మాట చెప్పాలని పెట్టాను. 2 యాప్స్ ఎక్కిచ్చా నేను. ఒక యాప్లో జార్ యాప్ ఎక్కిచ్చా, అది రోజు 15 రూపాయలు 20 రూపాయలు కట్ అవుతూ ఉన్నాయని ఆ యాప్ తీసేసా. ఈ మధ్య ఒకటి గుడ్లగూబ యాప్ వచ్చింది. ఆ యాప్ వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయి, వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయి అన్నారని, ఏమో నిజమేనేమో, డబ్బులు వస్తాయేమో, ఎట్లా అప్పుల్లో ఉన్నోళ్ళం కదా, డబ్బులు వస్తాయని ఆన్ చేసి వీడియో ఆ యాప్ ఎక్కించి ఓపెన్ చేశాను. 499 రూపాయలు 2 సార్లు కట్ అయిపోయింది. లేవు, నాకు పనికి పోతే ఇచ్చే 500 జీతం 2 సార్లు అది కట్ చేసేసింది. నాకు చదువు రాదు కదా, నేను వేరే వాళ్ళని అడిగాను, మా తమ్ముడిని అడిగాను, ఏంద్రా ఇది ఇట్లా డబ్బులు ఎందుకు కట్లు అయినాయిరా అని అడిగితే, వాడు ఫోన్లో చెక్ చేసి, నువ్వు వేరే యాప్ ఎక్కిచ్చావు కన్నా, ఆ యాప్ వల్ల కట్ అయినాయి అన్న, ఈ జార్ యాప్ కూడా దానివల్ల కూడా డబ్బులు కట్ అయినాయి అన్న. రోజు పొద్దున సాయంత్రం జార్ యాప్లో డబ్బులు కట్ అయినాయి. ఫోటోలు తీసి పెట్టాను, అక్కడ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. ఈ గుడ్లగూబ వీడియో యాప్లో కూడా డబ్బులు కట్ అయినాయి, దాన్ని ఫోటో ఉంది నా కాడ. 499 రూపాయలు. మనకి ఎవరి కాడి నుంచి ఊరికే డబ్బులు రావు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎవరు మనకి ఊరికేం ఎవరు మనకి డబ్బులు ఊరికేం రావు, అవన్నీ ఫేక్. నేను తప్పని తెలిసి కూడా అది ఎక్కిచ్చాను, బాగా దెబ్బ వేసారు. 2 సార్లు 1000 రూపాయలు దెబ్బ పడికి వచ్చిన డబ్బులు కదా, నేను అనుకోలేదు అంత పడతాయి అనుకోలేదు. ₹1 2 నేర్చుకో యాప్ ఉంది, ఆ యాప్ ఎక్కిస్తే ఏ వీడియో ఓపెన్ చేసి చూడాలన్నా రూపాయి అని పెట్టారు. ఒకటి 2 రూపాయలు ఉన్నాయి. నేను డబ్బులు పెట్టే పంచాయతీ మనకు ఎందుకులే అని చెప్పి, మన కాళ్ళు లేవులే అని పెట్టలేదు, చూడలేదు, అది వదిలేసా. వాడేమో రూపాయి కూడా మన కట్ చేయలేదు. ఈ గుడ్లగూబ యాప్ కొన్ని రోజులు అయింది ఎక్కించి, అంతే 2 సార్లు 499 రూపాయలు కట్ చేసేసాడు. మొదలే అప్పుల్లో ఏడ్చుకొని నాకు మళ్ళీ ఇంకోటి తోడయ్యాడు. చెప్దాం అనుకున్నాను, నా డబ్బులు కట్ అయిపోతున్నాయి ఇంతియాజ్ అకౌంట్లో వేస్తే, నేను అందువల్ల నీకు డబ్బులు వేయలేకపోతున్నా. వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను, వేరే వాళ్ళతో ఎట్లా కూడా అకౌంట్లో వేయించి పంపిస్తాను. ఇది చెప్పాలని కాదు లేరా, ఊరికే కామన్గా మాట్లాడుతున్నా. నేను ఇంకా కొంతమందికి ఇవ్వాలండి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఇప్పించారు. లక్ష్మణ్ అని ఒక అతను, ఘన అని ఒక అతను, కరుణాకర్ అని ఒక అతను, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, మహేష్, ఇంతియాజ్ వచ్చేసి నంద్యాలలో ఉంటాడు, మహేష్ వచ్చేసి తాడిపత్రిలో ఉంటున్నాడు. వాడు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాడు మా అమ్మ చనిపోయినప్పుడు నాతో బాగా తోడుండి నాకు సహాయం చేశారు వీళ్ళిద్దరు. నాకు వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ కూడా. ఇంకోడు ఉన్నాడు అన్వర్ అని సైకో డోజర్ డ్రైవర్, వాడు చాలా రోజులు అయింది, వాడితో నేను మాట్లాడలా. ఇంకోడు ఆట ఆయన ఉన్నాడు మస్తానని, ఫ్రెండ్సేలే. అప్పులకి సంబంధించి మేము అందరం ఉన్నామంటే ఇంతియాజ్ గాడు ఒక్కడు, మాకు వాడికి మధ్యలో అప్పు ఉంది. వాడు కొంచెం నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు నాతో నా ఇబ్బందుల్లో షేర్ చేసుకొని, రే బాధపడాకరా నేను ఇప్పిస్తాలే వేరే చాట అని కొంచెం ఇప్పించాడు డబ్బులు. వాడు కొంచెం ఆ రోజు ఇంకా వాడు ఇప్పించిన డబ్బులతో కట్టి కొంచెంగా కట్టుకుంటున్నా, కుదరక వచ్చేసాను. ఇక్కడ పని చేసుకుంటా కూడా డబ్బులు పంపించలేని కాదు, కొంచెం నేను కూడా ఈ 4 నెలలు 5 నెలలు అవుతుంది వాడికి డబ్బులు. ఇట్లా పండగ ఉంది కదా ఇప్పుడు, వాడు ముస్లిమ్సే, వాడు పాపం పండగ చేసుకుంటాడు, వాడికి 2 పిల్లోళ్ళు ఉన్నారు, వాడికి పాపం డబ్బులు అవసరం ఉంటాయి కదా, వాడికి పంపించాలా.
పండగలోకి దేవుని దేవాలు ఎట్లా కొంత పంపిస్తాలేరా ఇంతియాజ్. ఊరికే కామన్గా చెప్తున్నా, వాడు నన్నేం అడగలేదులే, ఫ్రెండ్ వాడు, మాట్లాడుతున్నా. మీతో చెప్పుకుందా అనిపించి చెప్పాను. ఆ యాప్ గురించి చెప్దామని చెప్పాను, మర్చిపోయాను. ఆ వీడియోలు ఫేస్బుక్లో కొన్ని చూస్తున్నా అండి. అప్పుల వల్ల ఇట్లా అయింది, అప్పుల వల్ల అట్లా అయింది అనేది వింటున్నాకండి. నేను అప్లోడ్ చేయకూడదు అన్నారు. అయ్యి మీరేమన్నా వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వీడియోలు తీస్తే అప్పుల గురించి నాకు షేర్ చేయండి, నేను నెట్లో పెడతాను. ఎందుకంటే మీరు పెట్టలేరని కాదులే, నాకు అప్పుల ఛానల్ ఉంది కాబట్టి అప్పుల వాళ్ళకి సంబంధించి అప్పుల ఛానల్లో పెడితే మేలని. అప్పుల ఛానల్ అని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, నాకు 15-20 ఏళ్ళ నుంచి ఈ అప్పుల బంధంలో బాగా ఫ్రెండ్ నేను అప్పు ఇద్దరిని. అందుకు వేరే వాళ్ళ కాడ ఎందుకులే, నా కాడే పెడతాను మేలని చెప్తున్నా. అప్పుల కారణం కాబట్టి చెప్తున్నాను. మామూలుగా అప్పులప్పారావు అనేది నా పేరేం కాదు, నా సొంత పేరు మస్తాను. నేను ఆటో తోలుతాను, వంట పని చేస్తాను, వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తాను. మీ అందరికి తెలుసు వాచ్మెన్ డ్యూటీ చేసేది. నా ఫ్రెండ్స్ అందరికి కొంచెం దూరంగా ఉంటున్నాను. లాక్డౌన్ నుంచి ఇబ్బంది అయిపోయి వేరే ఊరికి వచ్చి దూరంగా ఉంటున్నాను. అందరినీ కలిసే రోజు రావాలని ఆశిస్తున్నాను. నాకు కూడా అప్పులు తెగిపోయే రోజు వస్తుంది, దగ్గరలోనే ఉంది. దేవుడు దయదలిచాడు. నా రోజు రాగానే ఈ అప్పులన్నీ కట్టేసి నా ఫ్రెండ్స్ అందరితో కలవాల, భోజనం చేయాల. పార్టీలు ఏం మాకేం లేవులే, మాకెవరికేం మందు అలవాట్లు లేవు. భోజనమే మాకు బిర్యానీ తింటాం బాగా, చికెన్ బిర్యానీ, పొరాటాలు తింటాం. మా సైడ్ అంతా పొరాటి ఉగ్గాని బాగా ఫేమస్, అవి తింటాం మేము. అంతే, మీతో షేర్ చేశాను. ఇంతియాజ్ మర్చిపోన్నావు, కొంచెం ఇబ్బంది ఉంది, పంపిస్తారా? అందరూ వీడియోలో ఉంటే షేర్ చేయండి. నాకు అప్పుల సంగతి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. అప్పులప్పారావు బాయ్.